సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 42వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 42వ మాటను మాట్లాడిన వారిని గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకములుగా కష్టేఫలి గురించి 7 అనుభవ సాక్ష్యాల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రములు చెల్లించడం గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో 333 ఎపిసోడ్లలో 1000 స్తోత్రముల గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పార్ట్లో 7గురు మాట్లాడే 7 మాటలలో మొదటి మాట 1965లో నాడు నిరుపేదలైన డైలీ కూలీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో ఉన్న అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి
ప్రతి ఒక్కరూ నిరుపేదలు మరి రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు వ్యాపారం పెట్టుకొని, అలాగే ఫ్రూట్స్ వ్యాపారం పెట్టుకొని, మామిడికాయలని, అలాగే చేపలని, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని పాత బట్టలు అమ్మటము, అలాగే చెరుకు రసము, అటువంటి చిన్న చిన్న మిషన్లు పెట్టుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేయటం, నిరుపేదలుగా ఉండటం, అటువంటి వారిని నేను చూడటం జరిగింది. మరి 2024లో నేడు నిరుపేదలైన వారసులు పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. గ్రామాలను దత్తత తీసుకుంటున్న వారికి, మాట సపోర్ట్ చేస్తున్న వారికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. అలా రెండవ మాట, 1965లో నాడు నిరుపేదలైన పిల్లలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక పల్లెటూర్లలో అన్ని కులాలలో, అన్ని మతాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమత లేనప్పుడు అటువంటి పిల్లలు మరి బాల కార్మికులుగా అనేక రకాలైన పనులు చేయటం నేను చూడటం జరిగింది. అనేక ఇళ్లలో మరి ఇళ్లలోకి వెళ్ళి అంట్లు కడగటం, పని మనిషిగా అంట్లు కడగటం, ఆ ఇల్లు అంతా ఊడటం, ఆ పని మనిషిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి బట్టలన్నీ ఉతకటం, ఆ ఉతికిన బట్టలన్నీ ఆరవేయటం, అటువంటి పని మనుషులుగా మరి బాల కార్మికులుగా అటువంటి చిన్నపిల్లలు ఆ రోజుల్లో అనేక ఇళ్లలో వంట చేసిన సామాన్లన్నీ కడగటం, అటువంటి పనులు చేయటం నేను చూడటం జరిగింది. మరి నేడు నిరుపేదల అటువంటి పనులు చేసే ఆ రోజుల్లో అటువంటి పిల్లలను ఈ రోజున మరి నిరుపేదలని పిల్లలు అనేక రకాలుగా మరి ప్రభుత్వ పథకాల ద్వారా నిరుపేదలని పిల్లలు ఈ రోజుల్లో అందరూ చదువుకుంటున్నారు. అలాగే తల్లిదండ్రులు మరి కష్టమైన అప్పైనా చేసి మంచి మంచి స్కూళ్ళలో ఫీజు కట్టి మరి కన్నబిడ్డల్ని, కుమార్తెలను, కుమారులను మరి అనేక స్కూళ్ళలో వేసి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. అంతేమాత్రమే కాకుండా అనేక మంది పిల్లలను దత్తత తీసుకుని వాళ్ళకి ఫీజులు కట్టి వాళ్ళ స్కూల్ డ్రెస్సులు కొని, వాళ్ళకి పుస్తకాలు కొని అనేక మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. మరి ఫారిన్ కంట్రీస్ వెళ్ళటానికి కూడా మరి తల్లిదండ్రులు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా లోన్లు తీసుకుని తల్లిదండ్రులు మరి ఫారిన్ కంట్రీస్ కూడా బిడ్డలు పంపిస్తున్నారు. అటువంటి వారికి మనం ఇప్పుడు కూడా మరి కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవ మాట, 1965లో నాడు నిరుపేదలైన వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక పల్లెటూర్లలో అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను ఆ రోజుల్లో ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద మనవడగా ఉన్నటువంటి పెద్ద మనవడు మరి ఆ వృద్ధులను, వికలాంగులను వారికి సరైన భోజనం పెట్టకుండా, సరైన బట్ట సదుపాయం చేయకుండా ఆ పెద్ద మనవడుగా ఉన్నటువంటి ఆ మనవడు వారిని తీసుకెళ్ళి మరి అనాథ ఆశ్రయాల్లో పెట్టడం ఆ రోజుల్లో జరిగేది. నేడు వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులకు మరి ఈ రోజుల్లో ప్రభుత్వ పథకాలు మరి వస్తున్నాయి. అటువంటి వారికి పెన్షన్లు కూడా వస్తున్నాయి. మరి అటువంటి పథకాలు, డబ్బులు అన్నీ వస్తున్న గురించి పెద్ద మనవడు ఆ కుటుంబంలో వృద్ధులను, విధవరాండ్రులను, వికలాంగులను ఇంట్లోనే పెట్టుకుని మంచిగా ప్రేమగా చూస్తూ, మంచి బట్టలు ఇచ్చి, మంచి భోజనం పెట్టి మరి సౌకర్యంగా చూస్తున్నటువంటి పెద్ద మనవడేటువంటి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నాలుగో మాట, 1965లో నాడు నిరుపేదలంటే పుట్టుక క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మరి వారమంతా ఏదో ఒక పని చేసుకుంటూ వరి చేనులకు, వరి కోతలకు, అలాగే కుప్పనూర్పులకు, మరి కట్టేతలకు అనేక రకాలైన వ్యవసాయానికి సంబంధించిన పనులకు వెళ్ళి ఆ వారమంతా పని చేసుకుని ప్రతి ఆదివారం దేవుని సంఘానికి వచ్చి దేవుని స్తుతించి మహింపరిచి మా కుటుంబంగా ఆ రోజుల్లో ఉండేవారు. మరి 2024లో నేడు పుట్టుక క్రైస్తవులు వారసులు మరి పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో ఎంత గొప్పగా ఉంటున్నారంటే మరి పుట్టుక క్రైస్తవులు చేసిన ప్రార్థన, తల్లిదండ్రులు మన కోసం చేసిన ప్రార్థన, వాడి పడిన కష్టం, అటువంటి తల్లిదండ్రులకి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఐదవ మాట, 1965లో నాడు నిరుపేదలైన పాస్టర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటున్నటువంటి మరి కష్టజీవులతో ఎంతో పేదరికంతో ఉంటూ సువార్త సేవ చేసి మరి సరైన బట్టలు లేకుండా, భోజనం లేకుండా పిల్లల్ని చదివించే స్తోమత కూడా పాస్టర్లకు ఉండేది కాదు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే స్తోమత ఉండేది కాదు. మరి కుటుంబంగా తృప్తిగా భోజనం చేసే అటువంటి మరి సదుపాయం లేక, భోజనం మరి లేకుండా ఉపవాసాలుంటూ, పస్తులుంటూ మరి సువార్త సేవ చేసే అటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి నేడు అటువంటి పాస్టర్లు వారసులుగా పుట్టినటువంటి వారు ఈ రోజుల్లో 3 రకాలుగా మరి పాస్టర్లు ఉంటున్నారు. ఒక రకమైన పాస్టర్లు మరి పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద చర్చిలు కడుతూ, పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళు అద్దెకు తీసుకుని పెద్ద మరి టీవీ ద్వారా లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టి మరి 100 మంది, 1000 మంది, లక్షల మంది మరి అనేక మంది మరి క్రైస్తవ కుటుంబాలు వచ్చి మరి దేవుని స్తుతించి మహింపరిచేలాగా గొప్ప సువార్త చేస్తున్న మరి పెద్ద సేవకులు కొందరైతే
మరి రెండవ రకం పాస్టర్లు మరి పాస్టర్గా మరి ట్రైనింగ్ అయ్యి మరి వేరే సంఘానికి మరి జీతాల రూపంలో వెళ్ళి ఆ సంఘంలో సరైన వాక్యం బోధించకుండా ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ పాస్టర్లతో ఇతరుల పాస్టర్లతో గొడవలు పెట్టుకోవటం, సంఘ పెద్దలతో గొడవలు పెట్టుకోవటం, శ్రేణ సమాజంతో గొడవలు పెట్టుకోవటం, యవనస్తులతో మరి అందరితో గొడవలు పెట్టుకునే పాస్టర్లు రెండో రకంగా పాస్టర్లు మనము అనేక మందిని చూస్తున్నాం. మరి మూడో రకం పాస్టర్లు చూసినట్లయితే ఇంకాను అనేక చోట్ల సైకిల్ కూడా తక్కువ వెళ్ళే ప్రదేశాలకు అనేక మంది పేదరికంలో ఉంటూ నడుచుకుంటూ వెళ్ళి మరి కరపత్రాలు తీసుకుని వెళ్ళి దేవుని వాక్యం బోధించి పేదరికంతో ఉంటూ ఇంకా అనేక రకాలుగా కష్టాలు పడుతూ ఉన్నటువంటి అనేక మంది దైవ సేవకులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఆరో మాట 1965లో నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేక పల్లెటూర్లలో ఉన్నటువంటి నిరుపేదల సంఘస్థులు ఒకే మాట మీద ఒకే బాటలో మరి సంఘ పరిచర్యలు పాలిభాగస్తులకు అందరూ కలిసిమెలిసి మరి సంతోషంతో సమాధానంతో మరి సంఘ పరిచర్యలు ఎంతో గొప్పగా జరిగించేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు చూసినట్లయితే అనేక సంఘములలో ఒక రకమైన మరి సంఘ పరిచర్యలు చేస్తున్నారు. ఇంటిలో ఒక రకంగా ఉంటున్న మరి క్రైస్తవ కుటుంబాలను చూసినట్లయితే మొదటిగా సంఘములో సంఘ పెద్దలుగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటుంది, కానీ వారింటిలో మామయ్యగా కోడల్ని మరి తండ్రిగా కూతుర్ని కొడుకుని మరి భార్యని బాధ పెట్టే బుద్ధే మీది మంచిగా లేదండి బ్రదర్. అలాగే రెండవ సంఘములో శ్రేణ సమాజంగా మరి మంచి ప్రార్థన చేస్తారు, సంఘములో ట్రెజరర్గా మంచి పోస్టులు ఉన్నప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ వారి కుటుంబంలో మాత్రం ఇంటి దగ్గర మాత్రం కోడలను బాధపెట్టే మరి అత్తగా మరి భర్తను బాధపెట్టే భార్యగా మరి కూతుర్ని కొడుకుని బాధపెట్టే తల్లిగా అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదు సిస్టర్. అలాగే మూడవ రకం సంఘములో చూసినట్లయితే సంఘములో బైబిల్ వాక్యం చదవటంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ వారి ఇంటిలో మాత్రం వదినను అన్నను వదిన పిల్లలను మరి ఆడబడుచుని అలాగే అత్తను మామను తల్లిదండ్రులని బాధపెట్టే బుద్ధి అది మంచిది కాదండి సిస్టర్. అలాగే నాలుగవ రకం సంఘములో గాయకురాలిగా పాటలు పాడటంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ మీ ఇంటిలో ఉన్నటువంటి అత్తను మావయ్యను మరిదిని బావను బావగారిని అక్కని చెల్లిని తమ్ముళ్ళని అందరినీ కూడా నువ్వు మాటలతో బాధ పెట్టే బుద్ధి మంచిగా లేదండి సిస్టర్. అలాగే ఐదవ రకం సంఘములో మీ చర్చిలో ట్రెజరర్గా మంచి పేరు ఉన్నది, కానీ మీ ఇంటిలో భార్యను పిల్లలను బాధ పెట్టే బుద్ధి బాగోలేదండి బ్రదర్. అలాగే ఆరో రకం మీ సంఘములో మ్యూజిక్ టీమ్గా చాలా మంచి పేరు ఉన్నది, కానీ మీ ఇంటిలో మీ అన్నను వదినను తల్లిని తండ్రిని బాధ పెట్టి బుద్ధి బాగోలేదండి బ్రదర్. అలాగే ఏడవ రకం సంఘములో సంఘ పాస్టర్గా మంచి వాక్యం చెప్పడంలో మంచి పిట్టకథలు మంచి వాక్యం లోతైన మర్మాలు చెప్పడంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ మరి సంఘములో ఉన్నటువంటి తోటి పాస్టర్లతో గొడవలు పడటం, సంఘస్థులతో సంఘ పెద్దలతో శ్రేణ సమాజంతో అనేకులతో గొడవ పడటం అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి పాస్టర్. అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా మీ నోటిని అదుపు చేయండి, అందుకే మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధికి రక్షణ పొందండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషం సమాధానంగా ఉంటారని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. మరి ఏడవ మాట 1965లో నాడు నిరుపేదలు అయిన క్రైస్తవ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉండేవారు. వారానికి ఒక్కసారి చర్చికి వెళ్ళిన వారి కుటుంబంలో సంతోషం సమాధానం సంపూర్ణమైన ఆరోగ్యాలుగా అందరూ ఒకే కుటుంబంగా ఉండేవారు. 2024లో నేడు క్రైస్తవ కుటుంబముగా పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో ఉంటున్నారు. 24 గంటలు దేవుని వాక్యం వింటున్నారు. అయినా ఒకే ఇంటిలో ఉంటున్నారు, కానీ వారికి సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేనటువంటి వారు ఎలా ఉన్నారంటే ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి పెద్ద బావమరిదిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉన్నటువంటి పెద్ద బావమరిదిని విడదీసేది కూడా మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ బావమరిదిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి రెండవ బావమరిదిని విడదీసేది కూడా మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న బావమరిదిని కలిపేది మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉన్న చిన్న బావమరిదిని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, అందరినీ కూడా విడదీసేది మాట్లాడే మాట. అందుకే మీ నోటిని అదుపు చేయండి బ్రదర్, అందుకే మీ మాటను పొదుపు చేయండి సిస్టర్. మీ బుద్ధికి రక్షణ పొందండి,
అప్పుడే మీ కుటుంబంలో సంతోషము సమాధానముగా దీవించబడతారు. ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకములుగా కష్టఫలి గురించి, 7 అనుభవ సాక్ష్యముల గురించి, మూడవ పార్ట్లో మరి దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకాలుగా మరి 1000 స్తోత్రములు ఏ రకంగా చెల్లించానో మీ అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. రెండవ పార్ట్లో మొదటి అనుభవ సాక్ష్యం. నా 59 ఏళ్లలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 42వ మాటను మాట్లాడిన వారు గొల్లా లక్ష్మయ్య, మాణిక్యం, జయభారతి, అమ్మమ్మ, తాత. మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ప్రభునందు నిద్రించిన మరి అమ్మమ్మ, తాతలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం. 1987లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో నిరుద్యోగ సమస్యతో అనేక రకాలుగా మరి ఉద్యోగం లేక 6 నెలలైనప్పటికీ ఉద్యోగం రాక మరి ఎక్కడ పని దొరక్క అనేక రకాలుగా బాధపడటం జరిగింది. మరి మూడవ అనుభవ సాక్ష్యం 1988లో నాడు దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో మరి ఉద్యోగం లేక
తినడానికి సరైన తిండి లేకుండా, కట్టుకోవడం బట్టగా లేకుండా, మరి తిరిగి వెళ్ళడానికి డబ్బులు లేనప్పుడు, మరి ఆ రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఒక ఆయన కార్మిక నగర్లో ఉన్నటువంటి ఒక మేస్త్రి, లేబర్ అడ్డపై ఉన్నటువంటి మేస్త్రి ఒక ఆయన నన్ను పనికి పిలిచి 25 రూపాయలు గ్రెంట్ పని చేయడానికి పని నేర్చుకోవడానికి తీసుకువెళ్ళినప్పుడు, అప్పుడు పని చేస్తున్నప్పుడు నాకంటే సీనియర్ మేస్త్రులు, నాకంటే పెద్ద మేస్త్రులు, వాళ్ళకంటే ఎక్కువ పని మంచిగా నేర్చుకుంటానని, వాళ్ళకంటే ఎక్కువ నేను డబ్బులు తీసుకుంటానని, మరి నేను తీసుకెళ్ళిన అన్నం బాక్సు ఆ అన్నమంతా తినేసి ఆ మధ్యాహ్నం సమయంలో నాకు అన్నం లేకుండా ఆ బాక్సులో మరి టైల్స్ ముక్కలు, మార్బుల్ ముక్కలు, గ్రానైట్ ముక్కలు, ఇసుక, సిమెంట్ నింపి అన్నం బాక్సులో పెట్టేవారు. అలాగే ఆ పూట అన్నం లేకుండా ఆ పస్తులుంటూ ఆ రకంగానే నేను మార్బుల్, గ్రానైట్, టైల్స్ పని నేర్చుకోవడం జరిగింది. మరి 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే మరి ఈ రకంగా మరి తక్కువ కూలితో పనిచేస్తున్నటువంటి నేను అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడేవాడిని. రూమ్ అద్దె కట్టడానికి, ఇంట్లో అన్నీ తెచ్చుకోవడానికి సరైన డబ్బులు సరిపోక మరి ప్రతి ఒక్కరి దగ్గర 100 రూపాయలు, మరి 500 అప్పు చేసి వారం కూడా వడ్డీలు కట్టి ఆ రకంగా ఉన్న పరిస్థితిలో ఉండేవాడిని. మరి 5వ అనుభవ సాక్ష్యం 1991లో నాడు దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో వచ్చిన నాటి నుండి మరి 12 రకాలైన అద్దెలలో ఉండటం జరిగింది. ఆ 12 రకాలలో మరి 7వ రకమైన అద్దెలు ఏమిటంటే మరి కృష్ణానగర్లో 900 రూపాయలకు అద్దెకు ఉండటం జరిగింది. 6వ అనుభవ సాక్ష్యం 1994లో ఈ రకంగా ఎప్పుడైతే భోజనం లేకుండా మరి అనారోగ్యంతో మరి నడుచుకుంటూ సైకిల్ మీద వెళ్ళడానికి కూడా సైకిల్ అంతా పంచర్ చేసినప్పుడు మరి నైటు 10-11 గంటలకి అంత దూరం నడిచి వెళ్ళి సరైన భోజనం లేనప్పుడు అనేక రకాలైన అనారోగ్యాలకు గురవటం జరిగింది. 7 రకాలైన అనారోగ్యాలలో మరి 6వ రకమైన అనారోగ్యం ఏంటంటే మరి 24 గంటలు కూడా మరి జ్వరంతో బాధపడటం జరిగింది. 24 గంటలు జ్వరంతో బాధపడుతూ జేబు నిండా ఇన్ని ట్యాబ్లెట్లు పెట్టుకుని మరి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ట్యాబ్లెట్లు వేసుకున్నప్పటికీ ఇటువంటి అనారోగ్యం కూడా తగ్గని పరిస్థితుల్లో అనేక రకాలుగా మరి బాధపడేవాడిని. మరి 7వ రకమైన అనుభవ సాక్ష్యం ఏంటంటే 1994లో యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన 7 మాటలలో సిలువ దర్శనం ద్వారా దేవుని స్వస్థత పొందుకున్న నేను ఆర్థిక సమస్యల నుంచి మరి అనేక అనారోగ్యాల నుంచి సంపూర్ణ స్వస్థత పొందుకున్న నేను యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన 7 మాటలను ముందుగా నేను తెలుసుకోవడం జరిగింది. ఆ 7 మాటల కంటే ముందుగా యేసుక్రీస్తు పొందిన ఆ బాధలు, ఆ శ్రమలు మరి చూసినట్లయితే మరి 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 50 మరి గుర్రపు రౌతులు, 3 సార్లు యేసుక్రీస్తు కింద పడిపోవటం, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో లోతైన గాయాలు, 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 150 పైన విప్పైన గాయాలు, 6.5 లీటర్ల రక్తము మన పాపాల కొరకు మరి చిందించి శిలువలో మాట్లాడిన 7 మాటలలో 6వ మాట చూసినట్లయితే యేసుక్రీస్తు యోహాను సువార్త మరి 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తమైనది అనే మాట మరి నా హృదయాన్ని తట్టి మరి ఆ యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటలకు బదులుగా నేను మరి 3వ పార్ట్లో 7 రకములుగా దేవునికి ఏ రకంగా స్తుతి స్తోత్రం చెల్లించానంటే 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 7 మాటలతో 7 రకములుగా వేయి స్తోత్రం చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధన 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 42వ స్తోత్రం, కీర్తనల గ్రంథము 46:1 ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడైన దేవా స్తుతి స్తోత్రం చెల్లించమని దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం ద్వారా మీ కుటుంబంలో సంతోషం కలుగుతుంది. 2వ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మయపరచడం కొరకు పత్రిక పాఠ్యంలో 23 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 42వ స్తోత్రం, ఇబ్రిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఆదియందు భూమికి పునాది వేసిన వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని మీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రంన గణపరచడం కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 42వ స్తోత్రం, లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో దయగల మాటలు పలుకు వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని గణపరచడం ద్వారా మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సమృద్ధి మీకు కలుగుతాయని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞతా కానుకలు ఇచ్చడం గురించి సాక్ష్యం ఏమిటంటే మరి డైలీ కూలి పని చేసుకునేవారు, డైలీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆదివారం దేవుని సంఘానికి వెళ్ళి మరి 10% ఇవ్వండి. ప్రతి వారం మీ ఇంటికి అయ్యే ఖర్చుల నుంచి కూడా 10% ఇవ్వండి. ప్రతి నెల కూడా జీతాలు తీసుకునేవారు 10% ఇవ్వండి. ప్రతి నెల మీ ఇంటికి అయ్యే ఖర్చుల నుంచి కూడా 10% ఇచ్చినట్లయితే దేవుడు మీ కుటుంబంలో సంతోషం, సమాధానము మరి సమృద్ధిని దయచేస్తాడని, మరి అంతే మాత్రమే కాకుండా ఎక్కడైతే మీరు ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో, ఎక్కడైతే మీరు బాప్తిసం తీసుకున్నారో, ఎక్కడైతే మీరు ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో ఆ సంఘానికి మీరు ఇచ్చినట్లయితే ఆ దైవ సేవకుడు చెప్పే వాక్యాలు అనేక మంది వినుడి ద్వారా రక్షణ పొందడానికి కారకులు. మరి అటువంటి భాగ్యం మీకే కలగవచ్చు
అని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 5వ మాటతో దేవునికి ప్రతిరోజు మరి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మరి క్రైస్తవులకు ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే, ప్రతిరోజు కూడా దేవుడు చేసిన అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని కుటుంబాలలో ప్రతి ఒక్కరిని దేవుడు కాచి కాపాడేందుకు మనందరం క్రైస్తవ కుటుంబాలుగా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం, సమాధానము, సమృద్ధి కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. అటువంటి విధంగా మరి రాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, గవర్నర్ కొరకు, ముఖ్యమంత్రి కొరకు, మరి జడ్జీల కొరకు, లాయర్ల కొరకు, మరి డాక్టర్స్ కొరకు, నర్సుల కొరకు, అలాగే ప్రభుత్వ అధికారుల కొరకు, అందరి కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన కుటుంబంలో సంతోషం, సమాధానంతో మనం ఆశీర్వదిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మరి 42వ ఎపిసోడ్లో 42వ మాటల గురించి, 42వ స్తుతించడం గురించి, 42వ మహిమపరచడం గురించి, 42వ గణపరచడం గురించి, 42వ కృతజ్ఞత కానుకల గురించి, 42వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 42వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 42వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 42వ కలిపే మాట గురించి, విడదీసే మాట గురించి చెప్పే భాగ్యానికి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకువజామున విజ్ఞాపన ప్రార్థన మీరు నేను కలిసి అందరం కలిసి చేసే ప్రార్థన ఏమిటంటే, మొదటి పార్టీలో నిరుపేదలుగా ఉన్నటువంటి డైలీ కూలి పనులు చేసుకునే ఆ కూలీల కొరకు, నిరుపేదలుగా ఉన్నటువంటి మరి చదువుకునే స్తోమత లేని వారి కొరకు, నిరుపేదలైనటువంటి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు అందరి కొరకు, నిరుపేదలైనటువంటి అన్ని మతాలలో, అన్ని కులాల్లో ఉన్న అందరి కొరకు, నిరుపేదలైనటువంటి పుట్టుక క్రైస్తవుల కొరకు, నిరుపేదలైనటువంటి పాస్టర్ల కొరకు, నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాల కొరకు మనందరం కూడా మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. అంతే మాత్రమే కాకుండా నిరుద్యోగ సమస్యతో, అనారోగ్యాలతో, బిడ్డల లేక, వివాహాలు జరగక, అనేక మంది మరి పిఆర్ రాక, అనేక మంది మరి భార్యాభర్తలుగా విడిపోయిన వారు మరి తిరిగి కలుసుకునేలాగా మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని స్తుతించి మహింపరిచి గణపరిచే రీతిలో ఈ ప్రార్థన మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిచితుడు, ప్రేమ కలిగిన మీ ప్రియపరల గొప్ప తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇద్దరండి ప్రభు 42వ ఎపిసోడ్ చెప్పే భాగ్యానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మీ దయలో మీ కాపుదలు కాసి కాపాడండి. అనేక మందికి వివాహాలు జరగని వారికి వివాహం జరిగేలాగన, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దొరికేలాగన, పిఆర్ రాని వారికి పిఆర్ వచ్చేలాగన, గర్భఫలం లేని వారికి గర్భఫలం కలిగేలాగన, అనేక మంది అన్నాను ప్రభు విడిపోయిన భార్య భర్తలు, మరి తండ్రి కొడుకులు, అలాగే మరి అత్త కోడళ్ళు, అనేక మంది విడిపోయిన మాట ద్వారా విడిపోయిన కుటుంబాలందరినీ కూడా ప్రభు మీ మరి అందరూ కలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినాన్ని ప్రభా చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, యవనస్తుల కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు, భార్యాభర్తలుగా ఉద్యోగుల నిమిత్తమే వెళ్ళి వచ్చినప్పుడు, ఫారెన్ కంట్రీ వెళ్ళేవారు వచ్చేవారిని ప్రతి ఒక్కరిని మీ దయలు మీ కాసు కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే ఈ కార్యక్రమం సపోర్ట్ చేస్తున్నారో, ఈ కార్యక్రమం వింటున్నారో, ఈ కార్యక్రమం అధికం షేర్ చేస్తున్నారు, ఈ కార్యక్రమం ద్వారా మరి వాక్యాన్ని తెలుసుకుని మీరు నిజమైన దేవుడిని తెలుసుకుంటున్నారు, అటువంటి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి మీ దయలో మీ కాపుదల కాసు కాపాడవలసిందిగా మా ప్రభువు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రములు. మరి 42వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. 42వ ఎపిసోడ్ చూసిన మీరందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ 42వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.